మన మొహమ్మద్ రియాజ్ గారు గ్రంథాలయ సంస్థ స్టేట్ చైర్మన్ తర్వాత ఎన్నో వేల మందిని గ్రూప్ 1 గ్రూప్ 2 ఆఫీసర్స్గా తయారు చేయించిండు. కాకతీయ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేసి రిటైర్మెంట్ తీసుకొని ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో కూడా చాలా కీలకంగా ఉండే ఇప్పుడు రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ అకాడమిషియన్. అలాగే ఇప్పుడు ఇంకా మిగతా మనోళ్ళందరూ మీకు తెలుసు. ఇక్కడ కోఆర్డినేటర్గా నాని యాదవ్ గారు, రవికుమార్ గారు, రాజేంద్రచారి గారు, బాలరాజు గారు. ఓకే, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత యువతను వాళ్ళని దృష్టిలో పెట్టుకొని జాబ్ క్యాలెండర్ ఒకటి ఏర్పాటు చేసుకొని నిరంతరంగా ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయి వాటి భర్తీ కోసం ఏ ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలా అనేది ఒక నిరంతర ప్రక్రియ కొనసాగుతూ ఉంది. ఈ 14 నెలల కాలంలో దాదాపుగా 60,000 ఉద్యోగాలను వేయడం జరిగింది. చాలామంది ఉద్యోగాలు కూడా చేస్తూ ఉన్నారు. మళ్ళీ కొన్ని వేల నోటిఫికేషన్స్ రాబోతూ ఉన్నాయి. ముఖ్యంగా జూన్ జూలై మాసాల్లో ఈ ఇయర్ అంతా కూడా అనేక జాబ్లకు నోటిఫికేషన్స్ రాబోతూ ఉన్నాయి. ఎస్ఐ కానిస్టేబుల్ కావచ్చు, టెట్ డిఎస్సి కావచ్చు, తర్వాత విఆర్ఏ విఆర్ఓ కావచ్చు, మళ్ళీ గ్రూప్ 2 గ్రూప్ 3 గ్రూప్ 4 కావచ్చు. అలాగే యూనివర్సిటీలకు సంబంధించిన ప్రొఫెసర్సు, అసిస్టెంట్ ప్రొఫెసర్సు, మిగతా టెక్నికల్ స్టాఫ్ కావచ్చు. సో ఒక నిరంతర ప్రక్రియ. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను కూడా పకడ్బందీగా వాళ్ళకు కావాల్సిన వ్యవస్థలను వాళ్ళకి ఇచ్చి పారదర్శకంగా ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా శ్రీకారం చుట్టాం. సో మీ అందరికీ తెలుసు, మహబూబ్ నగర్లో విద్యకు, స్కిల్ డెవలప్మెంట్కు నేను అత్యంత ప్రాధాన్యత ఇస్తా ఉన్నాను. అభివృద్ధి అంటే కేవలం బిల్డింగ్లు, రోడ్లు కాదు. అభివృద్ధి అంటే సంక్షేమ పథకాలు కాదు. వాటితో పాటు మన పిల్లలని, యువతను భవిష్యత్తు కోసం తీర్చిదిద్దడం అసలైన అభివృద్ధి. మానవ వనరుల అభివృద్ధి నిజమైన అభివృద్ధి. అది కలకాలం వాళ్ళ కుటుంబాలకు ఉపయోగపడుతుంది, సమాజానికి ఉపయోగపడుతుంది, దేశానికి ఉపయోగపడుతుంది. ఇది నమ్మిన వ్యక్తిని కాబట్టి వాటి మీద అన్ని రకాల ప్రణాళికలు తయారు చేసుకొని ఒక్కొక్కటిగా గ్రౌండింగ్ చేస్తూ ఉన్నాం. మీ అందరికీ తెలుసు, మహబూబ్ నగర్ ఫస్ట్ మీద ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అన్ని వసతులతో స్టార్ట్ చేసి ఫస్ట్ బ్యాచ్ 250 మహిళలను 3 కోర్సుల్లో ట్రైనింగ్ ఇచ్చినాం. ఇప్పుడు మళ్ళీ ఒక 250 మహిళలు సెకండ్ బ్యాచ్ ట్రైనింగ్ జరుగుతూ ఉంది. అలాగే జూనియర్ కాలేజీలో చదువుతున్న, ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థినులు వాళ్లకు ఎగ్జామ్స్ మేలో ఉంటాయి. నీట్ కావచ్చు, వెబ్సైట్ కావచ్చు. క్రాష్ కోర్స్ ఇప్పుడు మొదలుపెట్టినాం, ఆల్రెడీ క్లాసెస్ జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా డిగ్రీ పాస్ అయ్యి, పీజీలు పాస్ అయ్యి రేపు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం తయారవుతున్న మన మహబూబ్ నగర్ యువతకు లేదా విద్యార్థులకు, ఎంఎస్సి చదువుతున్న విద్యార్థులకు ఎస్ఐ కానిస్టేబుల్ ట్రైనింగ్ ఒకటి ఈ పట్టణంలో మొదలు పెట్టాలని చెప్పి మన రియాజ్ గారి సహకారంతో ఈ టీంని అందరినీ కూడా మనం జమ చేయడం జరిగింది. ఏప్రిల్ 16వ తారీఖు నుంచి ఎస్ఐ కానిస్టేబుల్ అలాగే టెట్ డిఎస్సి మన మహబూబ్ నగర్లో నివాసం ఉండే యువతకి ఉచితంగా అత్యున్నత స్థాయి ట్రైనింగ్ ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. దాన్ని కోఆర్డినేట్ చేయడానికి ఈరోజు ఈ టీం అంతా వచ్చింది. ఖచ్చితంగా మీ ద్వారా మా మహబూబ్ నగర్ యువతకు నేను చెప్పేది ఏంటంటే,
కాంపిటేటివ్ ఎగ్జామ్స్ భవిష్యత్తులో రాయాలనుకునేవారు, దానికి ఆల్రెడీ ప్రిపరేషన్స్ మొదలుపెట్టిన వాళ్ళు, మొదలు పెట్టాలనుకుంటున్న వాళ్ళందరూ కూడా ఈ ట్రైనింగ్ తీసుకొని వాళ్ళ కాంపిటేటివ్నెస్ పెంచుకోవాలని చెప్పి మీ ద్వారా కోరుకుంటా ఉన్నా. ఈ సమాచారం ప్రతి ఇంటికి పోయేటట్టుగా మా మీడియా మిత్రులు కూడా వాళ్ళ వంతు సహకారం మాకు అందించాలని చెప్పి వాళ్ళకు మనవి చేస్తూ ఉన్నాం. ఇప్పుడు రియాజ్ గారు, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ గారు మాట్లాడతారు. గౌరవ మహబూబ్ నగర్ శాసనసభ్యులు మిత్రులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు, మహబూబ్ నగర్ జిల్లా గ్రంథాలయ చైర్మన్గా ఉన్న పెద్దలు నరసింహారెడ్డి గారు, అట్లాగే ముడా చైర్మన్గా ఉన్న లక్ష్మణ్ యాదవ్ గారు, ప్రముఖులుగా ఉన్న వినోద్ కుమార్ గారు, లక్ష్మణ్ యాదవ్ గారు, సిరాజ్ భాయ్, అట్లాగే ఇక్కడ ఫ్యాకల్టీ మిత్రులుగా ఉన్న నాని యాదవ్, రవికుమార్, రాజేంద్రాచారి, బాలరాజు, మిగతా మిత్రులు. ఒక ఎడ్యుకేషన్ కమిషన్ చెప్పినట్టుగా ఒక దేశ భవిష్యత్తు తరగతి గదిలోనే నిర్ణయించబడతా ఉంటుంది. ద డెస్టినీ ఆఫ్ ది నేషన్ బీయింగ్ షేప్డ్ ఇన్ ది క్లాస్ రూమ్స్. ఆ నేపథ్యంలోనే ఒకప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఆల్ ఇండియా సర్వీస్లో పనిచేసి తెలంగాణ లక్ష్య సాధన కోసం తన ఉద్యోగాన్ని రాజీనామా చేసి చదువాలిరా ఎన్ని కష్టాలే వచ్చినా చదువు లేని భవిత పెద్ద సున్నా అని చెప్పేసి చదువుపై ఈరోజు ఫోకస్ చేస్తూ మహబూబ్ నగర్ కేంద్రంగా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు గౌరవ ఎమ్మెల్యే ఈ మహబూబ్ నగర్ ఫస్ట్ అనే బ్యానర్ మీద ఉచిత కోచింగ్ని ఆరంభిస్తున్నారు. దీని ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే, మనందరికీ తెలుసు, దాదాపుగా 150 సంవత్సరాల క్రితం నుంచే ముల్కీ ఉద్యమానికి పునాదులు వేసిన ప్రాంతం తెలంగాణ. ముల్కీ ఉద్యమం అంటే ఏ ఉద్యోగ అవకాశాలు ఏవైతున్నాయో వాటిని స్థానికులకే ఇవ్వాలని ఒక డిమాండ్. ఆ డిమాండ్ దశాబ్దాల తరబడి సాగి చివరికి తెలంగాణ రాష్ట్రాన్ని సాధింపజేసింది. ఆ తెలంగాణ రాష్ట్ర సాధనలో శ్రీనివాసరెడ్డి గారి పాత్ర అద్వితీయమైంది, చారిత్రాత్మకమైంది. మనం ఏ తెలంగాణ ఉద్యమ పుస్తకం తీసుకున్నా కూడా వారి పాత్ర అక్కడ విశ్లేషించిన సందర్భాలు చాలా సందర్భాల్లో ఉన్నాయి. వారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఈరోజు ఏమనుకుంటున్నారంటే, ఏ తెలంగాణ అయితే ఏర్పడిందో ఈ తెలంగాణను ఈరోజు జ్ఞాన తెలంగాణగా మార్చాల్సిన అవసరం మన మీద ఉందనే భావంతో మేము ఉన్నాం. జ్ఞాన తెలంగాణ అంటే చదువుకి పునాదిగా ఉండి ఈ చదువు ఇచ్చిన వెలుగులోనే రేపు భవిష్యత్తు సమాజాన్ని, భవిష్యత్తును నిర్వహించే ప్రయత్నాన్ని మేము చేయగలగాలి. ఆ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్రం ఈరోజు సివిల్ సర్వీసెస్ ర్యాంక్స్లో కూడా మొట్టమొదటిసారిగా ఒక గొప్ప చరిత్రను క్రియేట్ చేసింది. ఈ తెలంగాణ ప్రాంతం నుంచి ఒక విద్యార్థి ఆల్ ఇండియా సివిల్ సర్వీస్లో టాప్కి వచ్చాడు. నిజానికి మహబూబ్ నగర్ అనేది గొప్ప జిల్లా. పాత మహబూబ్ నగర్ జిల్లా 4 నదుల సంగమంగా మనకు కనబడుతూ ఉంటుంది. 3 ప్రధానమైన నదులు, భీమా నది కానీ, కృష్ణానది కానీ, తుంగభద్ర నది కానీ ఈ ప్రాంతంలో కనిపిస్తూ ఉంటాయి. అయినప్పటికీ విద్యాపరంగా ఇంకా ఈ ప్రాంతం అభివృద్ధికి మనం అనుకున్న లెవెల్లో రాలేకపోయింది. కాబట్టి ఈరోజు ఏ తెలంగాణ రాష్ట్రాన్ని మన ప్రజాప్రభుత్వం ఆధ్వర్యంలో కొనసాగిస్తున్నామో, జ్ఞానాన్ని ఇచ్చి జ్ఞాన ప్రపంచంలో కూడా మహబూబ్ నగర్ ముందు తీసుకుపోవాలని తపన మహబూబ్ నగర్ కేంద్రంగా వాళ్ళు తీసుకున్నారు. ఒకప్పటి గ్రంథాలయ ఉద్యమానికి, అట్లాగే ఒకప్పటి జ్ఞాన ఉద్యమానికి, తెలంగాణ ఉద్యమానికి ప్రధానంగా దక్షిణ తెలంగాణలో నాయకత్వం వహించిన మహబూబ్ నగర్ ఈరోజు ఈ ప్రోగ్రాం తీసుకుంది. ఇది వెరీ సింపుల్గా మేము ఏం చేయబోతున్నామంటే, ప్రభుత్వం అంటే తెలంగాణలో అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం అనేది సాధ్యం కాని అంశం కాబట్టి, కానీ అదే సందర్భంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను నింపాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది కాబట్టి, ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నారో అందులో ఎక్కువ మంది మనకి గ్రామీణ ప్రాంతాల్లో ఉండే యువత పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకి, అలాగే సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలకి ఎక్కువగా ప్రిపేర్ అవుతుంటారు. ఎస్ఐ పోలీస్కు సంబంధించిన కోచింగ్ని ఈరోజు మేము దానికి సంబంధించిన ఏర్పాట్లను వారి సమక్షంలో మేము ఇక్కడ మొట్టమొదటిసారిగా ఆరంభిస్తున్నట్టుగా మేము ప్రకటిస్తున్నాం. ఇది మెల్లగా ఎక్స్పాండ్ అయ్యి రేపు ఫ్యూచర్లో టెట్, టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్, దాంతోపాటుగా డిఎస్సి, డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ, అంటే దాని ఆధ్వర్యంలో వచ్చే టీచర్ జాబ్స్ అక్కడి నుంచి విస్తరించి ఇప్పుడు ఈరోజు విలేజ్ లెవెల్ ఆఫీసర్స్, అంటే ఒకప్పుడు మనం విఆర్ఓ వ్యవస్థ, అట్లాగే మనము విలేజ్ పంచాయత్ సెక్రటరీకి సంబంధించిన వ్యవస్థకు సంబంధించిన ఉద్యోగాలను కూడా గవర్నమెంట్ భర్తీ చేయబోతుంది. అది తీసుకొని క్రమక్రమంగా గ్రూప్ 1, గ్రూప్ స్థాయి ఉద్యోగాల వరకు ఈ విద్యార్థుల్లో ఒక రకమైన చైతన్యాన్ని ఇచ్చి కోచింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తాం. ఉదయం 9 గంటలకు క్లాస్ ఆరంభమైతే సాయంత్రం 5 గంటల వరకు క్లాసులు కొనసాగుతూ ఉంటాయి. అట్లాగే విద్యార్థులకు అవసరమైన నోట్స్ కూడా మేము ఇచ్చే ప్రయత్నం చేస్తాం.
ఇక్కడ కూర్చున్న కోఆర్డినేటర్స్ అందరి నేపథ్యంలోనే మొత్తం అంతకుముందు మహబూబ్నగర్లో డిఎస్సి టాపర్స్ కానీ టెట్ టాపర్స్ కానీ రాష్ట్ర స్థాయిలో ఉండే డిఎస్సి టాపర్స్ కానీ టెట్ టాపర్స్ కానీ ఎస్ఐ టాపర్స్ కానీ వచ్చి వాళ్ళతోటి మేము మోటివేషన్ క్లాసులు కూడా చెప్పించే ప్రయత్నం చేస్తాం. దాంతో మిగతా విద్యార్థులు కానీ స్ఫూర్తి వస్తుంది. అలాగే భవిష్యత్తులో మేము ఏం చేయబోతున్నామంటే ఈ ప్రాంతంలో ఉండే విద్యార్థులు ఒక ఊళ్ళో కనుక ఒక అమ్మాయికి రేపు నిజంగా డిఎస్సి జాబ్ వస్తే ఆ అమ్మాయి యొక్క జీవితం అమ్మాయి యొక్క అచీవ్మెంటే మిగతా అమ్మాయిలకు ఆదర్శప్రదంగా ఉంటుంది. కాబట్టి ఆ నేపథ్యంలోనే ఇక్కడ లైబ్రరీ చైర్మన్ నరసింహారెడ్డి గారు ఉన్నారు. అట్లాగే మిగతా జిల్లాల చైర్మన్లు అందరూ కూడా బేసికల్గా దీని మీద ఫోకస్ చేయాలని కోరుకుంటూ మొట్టమొదటిసారిగా ఈ ప్రోగ్రాము మహబూబ్ నగర్ నియోజకవర్గానికి పరిమితం ఉంటుంది. రేపు భవిష్యత్తులో దీన్ని ఎక్స్పాండ్ చేసే ఆలోచన మీద కూడా మేము ఉన్నాం. వారి సారథ్యంలో అంటే శ్రీనివాసరెడ్డి గారు యాక్చువల్గా చాలా పనుల బిజీలో ఉన్నా కూడా నా దగ్గర ఆయన గంట సేపు కూర్చొని రియాజ్ మీరు మనందరం తెలంగాణ ఉద్యమకారులం, మీరు తప్పనిసరిగా రావాలి లాంచింగ్లో అంటే మేమందరం కూడా బృందంతో సహా వచ్చాం. మేము టన్నుల కొద్దీ ఆలోచనల కన్నా అనువంత ఆచరణ గొప్పదని భావించేవాళ్ళం. కాబట్టి ఈరోజు తెలంగాణ సమాజం మొట్టమొదటిసారిగా విద్యలో అవేర్నెస్ తీసుకురావాలి. ఒక ఫిలాసఫర్ చెప్పినట్టుగా అన్లెస్ ద పీపుల్ ఆర్ అవేర్ ద కాన్సెప్ట్ ఆఫ్ డెమోక్రసీ విల్ నాట్ బి సక్సెస్ఫుల్ వన్. అంటే ప్రజలు చైతన్యవంతం కాకుంటే ప్రజాస్వామ్యం వర్ధిల్లదు. ఆ ప్రజల చైతన్యాన్ని ప్రధానంగా విద్య ఇస్తుంది, జ్ఞానం ఇస్తుంది. రేపు ప్రభుత్వ ఉద్యోగులే పట్టుకొమ్మలుగా వ్యవస్థ నిర్మాణంలో ఉంటారు. కాబట్టి గ్రాస్ స్థాయిలో టీచర్ ఉద్యోగాల నుంచి మొదలుకుంటే లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడంలో ఉండే పోలీస్ ఉద్యోగాల వరకు కోచింగ్ స్టార్ట్ చేసి తర్వాత విస్తరించే ప్రయత్నం చేస్తాం. ఆయన కేవలం ఎమ్మెల్యేగా మాత్రమే కాకుండా ఏ ఉద్యమ లక్ష్యాల కోసం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందో, ఏ ఉద్యమ లక్ష్యాల కోసం తెలంగాణ ఉద్యమకారుడిగా ఆ ఉద్యమంలో తన పాత్ర నిర్వహించాడో ఆ లక్ష్య సాధన కోసం ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. మొట్టమొదటిసారిగా రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్గా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారిని మేము మనసారా అభినందిస్తూ వారికి మా విద్యార్థి లోకం వైపు నుంచి తెలంగాణ ఉద్యమ లోకం నుంచి కూడా వాళ్ళు థ్యాంక్ చెప్తూ భవిష్యత్తులో ఈ మహబూబ్నగర్ జిల్లా ఫస్ట్ ఏదైతుందో అనే నినాదము రేపు భవిష్యత్తులో మిగతా ప్రాంతాల్లో కూడా ఇట్లాంటి కోచింగ్స్ని స్టార్ట్ చేసి విద్యార్థి లోకానికి ఆదర్శంగా ఎమ్మెల్యేలుగా ఉండాలని ఈ మహబూబ్నగర్ నగరం పట్టణంలో ఈరోజు ఏదైతే మనం ఈ ప్రకటన చేస్తున్నామో భవిష్యత్తులో అన్ని ప్రాంతాల్లో కూడా విస్తరించాలని కోరుకుంటూ మమ్మల్ని అందరినీ పిలిస్తే వారికి అభినందనలు చెప్తూ ఈ విషయాన్ని మీరు దయచేసి ఘర్ ఘర్ గల్లీ గల్లీ గాం గాం మీరు ప్రతి ఇంటికి ఈ ఉచిత కోచింగ్ ఇస్తారన్న విషయాన్ని, అట్లాగే ప్రతి వాడకి ఉచిత కోచింగ్ ఇస్తారన్న విషయాన్ని, ప్రతి ఊరికి ఉచిత కోచింగ్ పోతుందన్న విషయాన్ని మీరు చెప్పి మేము దాదాపుగా 16వ తారీఖు ఉదయం 9 గంటలకి క్లాసెస్ ఆరంభం కాబోతున్నాయి. దానికి సంబంధించిన వెన్యూ అవన్నీ కూడా మన వాళ్ళు సారు కానీ మిగతా మన కోఆర్డినేటర్స్ దాన్ని అనౌన్స్ చేస్తారు. 16వ తారీఖు ఉదయం 9 గంటలకి క్లాసెస్ ఆరంభమవుతున్నాయి. దానికి సంబంధించిన ఫామ్ కూడా మేము ప్రిపేర్ చేసాం, దాన్ని కూడా రిలీజ్ చేసే ప్రయత్నం చేస్తాం. బట్ మీ ద్వారా అశేషమైన విద్యార్థి లోకానికి ఈ వార్త చేరాలని, రేపు రాబోయే క్లాసెస్లో మేము కండక్ట్ చేయబోయే క్లాసెస్లో వందల సంఖ్యలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొనాలని ఆ సందేశాన్ని మీ ద్వారా ప్రజానికానికి తెలియజేయాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. మన మహబూబ్నగర్ పట్టణంలో ఉత్సాహవంతులు ఎంతమంది వచ్చినా స్క్రీనింగ్ పెట్టి మనకు రిక్వైర్మెంట్స్ కొన్ని ఉంటాయి. ఆ స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా దాంట్లో మంచి ప్రతిభ కనబర్చిన వాళ్ళందరినీ కూడా తీసుకొని వాళ్ళందరికీ కూడా కోచింగ్ ఇస్తాం. సంఖ్య అనేది పరిమితం కాదు, కాకపోతే మినిమం అండర్స్టాండింగ్ లెవెల్ అవేర్నెస్ ఉన్న విద్యార్థులను మనం తీసుకుంటే రిజల్టు చాలా ఎక్కువ పర్సంటేజ్ మనకు వస్తుంది. మనకుండే వనరులు కావచ్చు, టీచర్ల సంఖ్య కావచ్చు, మ్యాక్సిమం యూటిలైజేషన్ కోసం కొద్దిగా స్క్రీనింగ్ కూడా అవసరం అని చెప్పి మేము భావిస్తూ ఆ ప్రకారంగానే ప్లాన్ చేస్తాం. ఇప్పుడు అది సెకండ్ స్టెప్లో అంటే మన దగ్గర ఫస్ట్ ఎస్ఐ కానిస్టేబుల్కి 2 ఎగ్జామ్స్ ఉన్నాయి, ప్రైమరీ ఎగ్జామ్, ఫైనల్ ఎగ్జామ్. ప్రైమరీ ఎగ్జామ్స్ ఇచ్చిన తర్వాత అందులో సెలెక్ట్ అయిన వాళ్ళకి మళ్ళీ మేము ఫిజికల్ ట్రైనింగ్ మీద కూడా మన బృందం ఫోకస్ చేస్తాం. మొదలు ఫస్ట్ ప్రియారిటీ మన మహబూబ్ నగర్ పట్టణం, ఈ చుట్టుముట్టు ప్రాంతాలు అంటే జడ్చర్ల కావచ్చు, భూత్పూర్ కావచ్చు, అన్వాడ కావచ్చు, లేదు దేవరకద్ర కావచ్చు. దీని తర్వాత వీలైతే ఇంకా సుదూర ప్రాంతాలు గద్వాల నుంచి కావచ్చు, వనపర్తి నుంచి కావచ్చు, నారాయణపేట నుంచి కావచ్చు. అందరూ మనం పాలమూరు బిడ్డలే కాబట్టి మనకున్న అకామిడేషన్ బట్టి మన టీచర్స్ ఎవరైతే వచ్చిండ్రో వాళ్ళ రీచ్ని బట్టి ఆ నిర్ణయం తీసుకుంటాం.
ఖచ్చితంగా ప్రతిభ గల ప్రతి యువతకు అకామిడేట్ చేసే ప్రయత్నం చేస్తాం. అది తర్వాత చెప్తా దాని గురించి. ఇప్పుడు ఓన్లీ దీని మీద ఫోకస్ చేద్దాం. ఇప్పుడు ట్రైనర్ మాట్లాడతాం. ఫౌండేషను రాష్ట్ర నలుమూలలో ఏ ఎమ్మెల్యే చేయలేని ధైర్యము శ్రీనివాస్ రెడ్డి గారు చేశారు. ఎందుకంటే హైదరాబాదుకు వచ్చి హైదరాబాదు ఫ్యాకల్టీ చేతనే మహబూబ్ నగర్లో క్లాసులు నిర్వహించాలని మా కోసం ఇంత బిజీ షెడ్యూల్ ఉన్నా హైదరాబాద్కు వచ్చి ప్రతి ఫ్యాకల్టీని కలిసి మీరు వచ్చి హైదరాబాద్లో నుండి క్లాసు తీసుకోవాలి మహబూబ్ నగర్ అని చెప్పడం మాకు ఆ రోజు ఎంతో సంతోషాన్ని కలిగించిందండి. యువత ఏం జరుగుతుందంటే సాయంత్రం కాగానే మధ్యాహ్నం కాగానే ఆల్కహాల్కు అడిక్ట్ అవుతాడు. ఆల్కహాల్కి అడిక్ట్ అవడం వల్ల అతని యొక్క జీవన విధానం అనేది చాలా వరకు అతను నాశనం చేసుకుంటాడు. ఇలాంటి 21 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల వయసు గల విద్యార్థులకు ఒక పోలీస్ వ్యవస్థ, ఒక టీచర్ వ్యవస్థ, టెట్ డిఎస్సి కానీ పోలీస్ ఎస్ఐగా కానిస్టేబుల్గా ఖచ్చితంగా వాళ్ళ ఉద్యోగాలు స్థిరపడాలి. ఓకేనా? పథకాలందరూ సంక్షేమ పథకాలు ఏర్పాటు చేస్తుండ్రు, నీరు ఏర్పాటు చేస్తున్నారు, విద్యను ఏర్పాటు చేస్తున్నారు. కానీ సార్ ఏంటంటే అతనే ఏ విద్యార్థి అయితే డిగ్రీ చదువుకున్నా ఇంటర్మీడియట్ చదువుకున్నా ప్రతి విద్యార్థి అతనే స్థిరపడాలి అనే దృఢ సంకల్పంతోనే హైదరాబాదుకు అన్ని పనులు మాని మమ్మల్ని కలవడానికి వచ్చాడండి. ఈ విషయము మహబూబ్ నగర్ కాన్స్టిట్యూషన్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఫోర్త్ ఎస్టేట్ ద్వారా ప్రతి ఇంటింటికి తెలవాలి, గల్లీ తెలవాలి. ఉచిత కోచింగ్ సెంటర్ అనేది 16వ తారీఖు నుండి విద్యా వ్యవస్థను బలంగా చేయాలని ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు హైదరాబాద్కు రావడము ఆ రోజు మాకు ఎంతో సంతోషాన్ని కలిగించిందండి. సార్ అథమెటిక్ ఫ్యాకల్టీ, సార్ రీజనింగ్ ఫ్యాకల్టీ, ఇక ప్రతి ఒక్క ఫ్యాకల్టీ సారు మన రియాజ్ సార్ ఆధ్వర్యంలో ఈ విధంగా ప్రతి ఒక్క ఫ్యాకల్టీ విద్య సరస్వతి పుత్రులము మేము ఇక్కడికే వచ్చి ఈ యొక్క పాలమూరు జిల్లాలను దృఢంగా చేయాలి. ఓకేనా? ఎకనామికల్గా ఆర్థికంగా ఎవరైతే స్థిరంగా ఉంటారో వ్యవస్థలో ఎలాంటి సమస్యలు ఉండేయండి. ఇలాంటి నిర్ణయం తీసుకున్న శ్రీనివాస్ రెడ్డి గారికి ప్రతి ఒక్కరు గ్రాటిట్యూడ్ తెలియాలి. మహబూబ్ నగర్ కాన్స్టిట్యూషన్ వాళ్ళు, ఇక ఫోర్త్ ఎస్టేట్ అయినా మీరు ఖచ్చితంగా ఈ విషయాన్ని తెలియచేయాలి. ఎవరైతే ఎకనామికల్గా స్థిరంగా ఉంటారో ఖచ్చితంగా వారు ఎలాంటి దురుద్దేశం కానీ మంచి చేయాలనే భావన ప్రతి ఒక్కరికి ఉంటుందండి. ఎకనామికల్గా లేనప్పుడు వారు సొసైటీకి మేలు చేయలేరు. కాబట్టి సార్ అనుకున్నది ఒకటే ఒక ఉద్దేశము, పోలీస్ వ్యవస్థ కానీ టీచర్ వ్యవస్థలో ప్రతి ఒక్క అభ్యర్థి స్థిరపడాలి. వారి కోసం బేసికల్గా ఏ సబ్జెక్ట్ ఉంటుందో ఆ సబ్జెక్టు మేమే మహబూబ్ నగర్కి వచ్చి మా యొక్క 9 గంటల నుండి ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఖచ్చితంగా రోజు ఒక 8 గంటల క్లాసులు ఇస్తూ ప్రతి వారం ఒక ఎగ్జామ్ టెస్ట్ నిర్వహిస్తాం. రియాజ్ సార్ ఆధ్వర్యంలో, రియాజ్ సార్ గైడ్లైన్స్లో మేమందరము సొసైటీలో ఉన్నందుకు మా బాధ్యత ఏంటంటే మిమ్మల్ని ఉద్యోగస్తులుగా స్థిరపరచాలి. కాబట్టి మీ యొక్క సహకారం, జర్నలిజం సహకారం ద్వారా ఇది మాత్రమే సక్సెస్ అవుతుందని మేము భావిస్తున్నాం. కాబట్టి ఈ విషయాన్ని మీరు అందరూ తెలియజేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఉచితంగా మార్నింగ్ 9 to 5 వరకు క్లాసెస్ సార్. వారు డైలీ వచ్చి రావాలి, ఇంటికి పోయి సాయంత్రం రావాలి. డేస్ కాలర్ ఫుడ్ లేదు సార్, ఫుడ్ లేదు ప్రజెంట్ అయితే. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఏదన్నా నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి సార్ మరియు రియాజ్ సార్ మరియు పెద్దలు అనుభవజ్ఞులైన అందరికీ మరియు సోషల్ మీడియాలో ఉన్న మిత్రులందరికీ కూడా ఇక్కడ చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, ఏ కాంగ్రెస్ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం, మనకు ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎగ్జామ్స్ అన్నీ జరుగుతూనే ఉన్నాయి, ఎగ్జామ్స్ పెడుతూనే ఉన్నారు. కానీ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఉద్యోగం వస్తుంది అని చాలామంది ఉద్యోగులు కూడా నోటిఫికేషన్ వచ్చినాక హైదరాబాద్కి వద్దామని అని అనుకుంటారు. సో హైదరాబాద్కి రావడానికి ఇప్పుడు మాది అక్కడ ఎక్స్ అనే కోచింగ్ సెంటర్, వై అనే కోచింగ్ సెంటర్ మేము అక్కడ పెట్టుకొని ఉంటాం. మేము అక్కడ ప్రతిరోజు చేసే పని. అక్కడికి రావడానికి కనీసం అట్లీస్ట్ హాస్టల్ ఫీజుకు 5,000 నుండి 4,500 అవుతాయి. అట్లా 6 నుంచి 8 నెలలు పడుతుంది సార్ సిలబస్ కావడానికి. ప్లస్ అదే ఫ్యాకల్టీ వచ్చి ఇక్కడ టీచింగ్ చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడికి వచ్చి మరి మార్నింగ్ 9 o'clock టు ఈవినింగ్ 5:30 వరకు విత్ బ్రేక్, లంచ్ బ్రేక్ 1 hour మాత్రమే లంచ్ బ్రేక్ ఇవ్వడం జరుగుతుంది.
సో ఎక్కడ కూడా క్లాస్ నోట్స్ అక్కడ హైదరాబాద్లో చెప్పే ఫ్యాకల్టీ ఇక్కడ చెప్తారు కాబట్టి క్లాస్ నోట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. బైలింగ్వల్లో తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం బైలింగ్వల్లో టీచింగ్ ఉంటుంది. ఒకవేళ ఎక్కువ సంఖ్యలో మన విద్యార్థులు కనుక ఎక్కువ సంఖ్యలో వస్తే అప్పుడు డివైడ్ చేసే నిర్ణయాన్ని సార్తో కూడా మాట్లాడి అది డివైడ్ కూడా చేపిస్తాను. ఇంగ్లీష్ మీడియం సపరేట్, తెలుగు మీడియం సపరేట్గా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం కామన్గా సో అడ్మిషన్స్ మాత్రం తీసుకోవడం జరుగుతుంది. సో ఎక్కడ మనకు ప్రాధాన్యత మొత్తము ఇక్కడ ఉన్న నియోజకవర్గం ఉన్న విద్యార్థులకి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. ఇంటర్మీడియట్ అయిపోయిన ప్రతి విద్యార్థికి ప్రస్తుతం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్ రాసిన విద్యార్థి కూడా అప్లై చేసుకోవచ్చు అండి. సో డైట్ సెట్ అయిపోయిన విద్యార్థి, డైట్ సెట్లో సెకండ్ ఇయర్లో ఉన్న విద్యార్థి రావచ్చు, బీఈడి కంప్లీట్ అయిపోయిన విద్యార్థి రావచ్చు, బీఈడిలోని సెకండ్ ఇయర్ ఫోర్త్ సెమిస్టర్ చదివే విద్యార్థి కూడా రావచ్చు అండి. టెట్ ప్లస్ డిఎస్సి ఎస్ఐ కానిస్టేబుల్ మరి అతి త్వరలో రాబోతున్న నోటిఫికేషన్ ఏంటంటే విఆర్ఓ విఆర్ఏ పోటీ నోటిఫికేషన్ కూడా మనకు ఆల్రెడీ మీరు అందరూ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది. 10,000 పోస్టులు వేకెన్సీస్ ఉంటున్నాయి అంటూనే ఉన్నారు. దానికి కూడా మనం కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది విఆర్ఏ విఆర్ఓకి. సో నోటిఫికేషన్ అతి త్వరలో రాబోతుంది కాబట్టి మరి ఈ యొక్క నోటిఫికేషన్లో మరి హైదరాబాదుకు వచ్చి చదువుకొని ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులు కావచ్చు. సో అక్కడికి రావడానికి కొన్ని అనుకోనిమైన కారణాల వల్ల అంటే ఆర్థికంగా ఉన్నా కూడా అక్కడికి రావడానికి కొన్ని మ్యారీడ్ అయిన మేడమ్స్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు అక్కడికి రావడానికి కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి ఇక్కడికి తమ ఇంటికాంచి వచ్చి ఎవ్రీడే మార్నింగ్ 9 to ఈవినింగ్ 5:30, 5 o'clock వరకు మా యొక్క ఉపాధ్యాయులు చెప్పేది క్రమశిక్షణతోని. సో ఇక్కడ ఆర్డర్ మనకు ఖచ్చితంగా ఐడి కార్డు ఇవ్వడం జరుగుతుంది. సో ఎక్కడైతే మనము నాణ్యతమైన విద్యని కోరుకుంటున్నారో హైదరాబాద్లోని ఆ విద్యని శ్రీనివాస్ రెడ్డి సార్ గారు ఇక్కడ తీసుకురావడం జరుగుతుంది. సో ఖచ్చితంగా దీని అందరికీ మీరు సహకరించండి. మీరు సహకరించవలసింది మీకాంచి కోరుకోవాల్సింది ఒకటే విషయం అండి. ఈ యొక్క సోషల్ మీడియాలో వాట్సాప్ గ్రూపులలో ఫేస్బుక్లలో మీరు ఈ యొక్క వీడియోని రిలీజ్ చేయండి. సో దాంతోపాటుగా ఇంకా మీకు తెలిసిన మిత్రులు మీ యొక్క తెలిసిన మీకు తెలిసిన విలేజ్లలో ఉన్న విద్యార్థులకు, సర్పంచ్లకు, ఎంపీటీసీలకు, జెడ్పీటీసీలకు కావచ్చు, విలేజ్లలో ఉండే ప్రతి ఒక్కరికి కూడా సో ఉచిత కోచింగ్ ఇవ్వబడుతుంది. ఒకసారి పోయి తెలుసుకొని రానా, తెలుసుకొని వస్తే నీకు అక్కడ ఏమి యూజ్ అవుతుంది అనే విషయాన్ని సో ఆ విద్యార్థికి తెలియపరచడం చేయండి. ఎందుకంటే నేను హైదరాబాద్లో దిల్సుఖ్ నగర్లో కోచింగ్ దాదాపుగా ఒక 6 సంవత్సరాల నుంచి అంతకుముందుకు ఇంటర్మీడియట్ ఐఐటి కాలేజీలో సో ఎస్సీ గురుకులాలో 6 సంవత్సరాలు ఐఐటీగా టీచింగ్ చేశాను. దాని తర్వాత నారాయణలో పనిచేసి వచ్చాను. సో అవన్నీ వదులుకొని ఒక ప్రైవేట్ వ్యవస్థలో పనిచేస్తూ ఉన్న వ్యక్తిగా చెప్తున్నా ఏంటంటే నోటిఫికేషన్ వచ్చినప్పుడు కూడా తరగతి గదిలో విద్యార్థులని ఏ డిస్టిక్ నుంచి వచ్చారంటే ఒకటి నల్గొండ, ఒకటి మహబూబ్ నగరే చూపిస్తారండి. ఓల్డ్ డిస్టిక్ గురించి చెప్తున్నా. అంటే మహబూబ్ నగర్ నుంచి అంతమంది హైదరాబాద్కి వచ్చి కోచింగ్ వస్తారు. అదేదో మనం ఇక్కడ ఇస్తున్నాం కదా, సో తీసుకుంటే బాగా యూటిలైజేషన్ చేసుకోండి, సక్సెస్ అవుతారని కూడా నేను చెప్తున్నాను. ఈ విషయాన్ని మీరు సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరికి తెలియపరచండి అని తెలుసుకుంటూ థ్యాంక్ యూ అండి. ఆల్ ది బెస్ట్.